విద్యార్థులు చదువుతో పాటు సంగీత, సాహిత్య రంగాలలో ప్రావీణ్యతను సాధించాలని విజయనగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కర్రోతి నరసింగరావు పేర్కొన్నారు. శుక్రవారం పట్నంలోని కొత్తగ్రహారంలో జరిగిన పువ్వాడ అంజమ్మ మెమోరియల్ సంగీత, నృత్య కళాశాల ప్రారంభ కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్రోతి నరసింగరావు మాట్లాడుతూ విజయనగరంలో ప్రాచీన కాలం నుంచి సంగీత, సాహిత్య రంగాలు ఆరాధింపబడుతున్నాయని పేర్కొన్నారు. విజయనగరం మహారాజా స్థాపించిన సంగీత కళాశాలలో శిక్షణ పొందిన ఘంటసాల, సుశీల వంటి గాయకులు విజయనగరానికి దేశవ్యాప్త కీర్తిని సాధించారని తెలిపారు. మరో సంగీత, నృత్య కళాశాలను విజయనగరంలోని కొత్తగ్రహారం ప్రాంతంలో ఏర్పాటు చేయడం, పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు కళారంగంలో తర్ఫీజునివ్వడం హర్షణీయమని అన్నారు. ట్రస్ట్ అధ్యక్షులు పువ్వాడ మధు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు జి. ఈశ్వర్ కౌశిక్, డివిజన్ కార్పొరేటర్ కె. రాధమ్మ, అవధాని కట్టమూరి చంద్రశేఖర్, రొంగలి పోతన్న, మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ అనురాధ పరశురాం, రోటరీ క్లబ్ ప్రతినిధి డిఎస్పి లింగం, గాయకులు బొర్రా శ్రీనివాసరావు, నవుడూరి కాళిదాసు, బియ్య నారాయణ, చార్టెడ్ అకౌంటెంట్ ఈఆర్ సోమయాజులు రామ్జీ, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన విజయనగరం యువరాశులైన మహిళ శ్రీమతి మన అందరికీ అభినందించాల్సిందిగా కోరుతున్నాం. మోదకం సదా విమోక్షాదకం గలాధరావతం సకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశిదేవదైత్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం నమామితం వినాయకం నచేతరాతి భీకరం నవోదితాష్టభాస్వరం నమసురారి నిర్జరం నతాదికాపదోద్ధరం సురేశ్వరం విధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ పువ్వాడ మధు గారు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఎంత సంపాదించినా తృప్తి అనేది చాలామందికి కలగని పరిస్థితి. ఎందుకంటే ప్రతినిత్యం కూడా సంపాదన అనే వ్యామోహంలో పడి విలువలను, నైతికతను పక్కన పెట్టే పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పక తప్పదు. ఈరోజు విజయనగరంలో చూసుకుంటే, విజయనగరం మొదటి నుంచి కూడా ఒక సాంస్కృతిక రాజధానిగా, కళలకు కానాచిగా ఉంటూ సంగీతంలో కావచ్చు, విద్యలో కావచ్చు, అలాగే చాలా రంగాల్లో విజయనగరం పేరు ప్రతిష్టని ఇనపడింపు చేసే ఘనత అయితే విజయనగరంలో ఉన్న చాలామంది పౌరులు అవ్వచ్చు, అలాగే విద్యార్థులు కావచ్చు ఉండే పరిస్థితి మన అందరికీ తెలిసిందే. ఈరోజు మధు గారు తన తాలూకా ఒక మంచి ఆలోచన విధానం, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సమాజం మీద మనకున్న బాధ్యతను గుర్తెరుగుతూ వారు ఈరోజు తీసుకున్న నిర్ణయానికి మనందరం కూడా ఎంతైనా హర్షించదగ్గ విషయం. ఒక సంగీత పాఠశాలని ఏర్పాటు చేశారు.
అయితే స్వతహా అంటే క్లుప్తంగా మాట్లాడాలని నేను తగ్గించి ఇస్తున్నాను. మా తాత ముత్తాతల నుంచి విద్యాదానం, అన్నదానం, వైద్యదానం చేయాలనే మొదటి నుంచి మా తాత ముత్తాతల నుంచి కోరికలు. వాళ్ళు పూర్వం రాజమండ్రి దగ్గర సీతానగరంలో ఉండేవారు. అక్కడి నుంచి మా తాతగారు విజయనగరం వస్తూ మా తాలూకా ఇంటినేమో అక్కడ కళ్యాణ మండపంగా చేశారు. మా తాతగా పేరుతోటి ఒక పాఠశాల కట్టించారు. అది ఈరోజు పువ్వాడ అచ్చిమాంబ మెమోరియల్ హై స్కూల్ అండ్ గవర్నమెంట్ కాలేజ్గా మారింది. అది ఈ రోజుకి అక్కడ స్కాలర్షిప్లు మా కుటుంబం తరఫున పేద విద్యార్థులు, ధన విద్యార్థులు లేదా కుల విద్యార్థులు అని కాకుండా ప్రత్యేకంగా వారి యొక్క ప్రతిభకు గుర్తించి స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది అక్కడ. అలాగే చేయాలనే కోరికతోటి ఇక్కడ కూడా ఈ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటి చేసుకెళ్తున్నాను. అలాగే నేను ఒక గోశాల కూడా నడుపుతున్నాను. కాకపోతే ఆ గోశాలలో నేను ఎవరి దగ్గర డొనేషన్స్ తీసుకోను, నా సొంత ఖర్చుతోటే. గోశాలలు అంటే రైతులు సరిగా వాటిని పోషించక కషాయ వాళ్ళకి అమ్మే దగ్గర కొంచెం వయసులో ఉన్నాయి కొన్ని తీసుకొచ్చి వాటికి జీవిస్తాను. వాటిని 30 ఏళ్ళు 40 ఏళ్ళు మళ్ళీ అవి పోషకాహారం చేసుకుని అందరికీ ఉపయోగపడేగా చేస్తుంది. దానికి నెలకి 30-40 వేలు ఖర్చు అవుతుంది నాకు. అవి కూడా నా సొంత ఖర్చుతోటి పెట్టుకుంటున్నాను. ఎవరి దగ్గర డొనేషన్స్ విద్యార్థులకు రకరకాలుగా ఆర్థిక సాయం చేస్తున్నాను. అందులో ఆర్థిక ప్రాబ్లం ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకి స్కాలర్షిప్లు అవి ఇస్తున్నాను.